హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు అన్ని ప్రధాన వార్తాపత్రికల్లో మున్సిపల్ ఎన్నికల గురించి పోటీ రసవత్తరం అని, ఓటుకు 30,000 ఇస్తున్నారని ఒక పేపరు, ఓటుకు 10,000 ఇస్తున్నారని ఒక పేపరు. ఇక మిగతా రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు చేస్తున్న శబ్దాలు, శపథాలు, వీటి గురించి వార్తలు రాశారు. రేపు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. ఆంధ్రజ్యోతి పేపర్లో అయితే ఓటుకు 30,000 బేరం పెట్టారు ఓట్లకు అని చెప్పి, దిశ పేపర్లో ఓటుకు 10,000 అని చెప్పి. అంటే పత్రికలు ఓట్ల బేరం గురించి, ఓట్ల కొనుగోలు గురించి వార్తలు హెడ్డింగ్ ఐటమ్స్గా రాసుకోవాల్సిన దుస్థితి ప్రజాస్వామ్యంలో వచ్చింది. అన్ని వ్యవస్థలు, ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, పోలీసులు ఉంటారు, చెకింగ్లు ఉంటాయి, డబ్బులు పంచడం నేరం అని ఉంటుంది, డబ్బులు పంచితే ఎన్ని సంవత్సరాలు శిక్ష పడిద్దో కూడా చెప్తారు, అన్ని నిబంధనలు ఉంటాయి. నిబంధనలు ఉంటాయి, పుస్తకాల్లో మాన్యువల్స్ ఉంటాయి, ఎన్నికల మాన్యువల్స్, ఎన్నికల కోడ్ ఉంటుంది, దానికి ఆఫీసర్లకి చాలా స్ట్రిక్ట్ అధికారాలు ఇస్తారు, అన్నీ ఉంటాయి. కానీ 10,000 పంపిణీ చేస్తారని ఒక పత్రిక రాస్తే, 30,000 పంపిణీ అని ఇంకో పత్రిక రాస్తే, రాజకీయ పార్టీ నాయకులు సుధపోసు మాటలు బయటికి చెప్తూనే ఉంటారు. కానీ జరిగేది జరుగుతూనే ఉంటుంది. సరే, మొత్తానికైతే రసవత్తరంగా ఉందట, పురపూర్లో తగ్గేది లేదంటున్న 3 పార్టీల ప్రచారం. ఈ 3 పార్టీలు దాదాపు 2 వారాల నుంచి ప్రచారం చేస్తూనే ప్రధాన పార్టీలు ఒక 2 వారాల నుంచి రసవత్తరమైన ప్రచారం చేసినాయి. 3 పార్టీల ప్రచారంలో ప్రధాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు, కేటీఆర్ మాటలు, హరీష్ రావు మాటలు, బీజేపీ నుంచి బండి సంజయ్, రామచంద్రరావు, కిషన్ రెడ్డి, వీళ్ళు మాట్లాడిన మాటలు ఏంటి మనం గమనిస్తే, రేపు జరగబోయే ఎన్నికల్లో అసలు ప్రజలు ఏ మాటల్లో చూసి, ఏ ఎజెండాను చూసి ఓట్లేయాలి? ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు లేదా బీజేపీ మాట్లాడిన మాటలు, అరెస్టులు, కేసులు, వాళ్ళు సంపాదించిన దొంగ సంపాదన గురించి, కేసుల మీద పురోగతి లేదని ఒక ఆయన, మీరు ఎందుకు అరెస్ట్ చేయరు కేసీఆర్ని, కేసీఆర్ కుటుంబానని రేవంత్ రెడ్డి చెప్తారు. ఏది రాష్ట్రంలో అధికారంలోనే బీజేపీ కిషన్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళు కూడా కేసీఆర్ని, కేటీఆర్ ఫ్యామిలీని ఎందుకు వదిలేస్తున్నారు అని వాళ్ళు చెప్తారు. అధికారంలో ఉంది వీళ్ళిద్దరే. ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఇంకొక అడుగు ముందుకేసి, వాళ్ళు మీరు ఎక్కడ దాక్కున్నా, ఏ కలుగులో దాక్కున్నా తీసుకొస్తాం బయటకు అన్నారు. ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేయాలన్నా, మీరు కలుగులో దాక్కొని తీసుకొస్తానన్నా ప్రజల కోసం, రాష్ట్రం కోసం కాదు. ప్రజలు అసలు చర్చించుకోవాల్సిన, ప్రజలు మాట్లాడుకోవాల్సిన అంశం ఏంది? పురపాలక సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ పట్టణాలలో ఉన్న డ్రైనేజో, వాటరో, డ్రింకింగ్ వాటరో, లేదంటే కరెంటు సమస్యనో, లేదంటే వైద్యశాలల సమస్యనో, విద్య సమస్యనో, పర్యావరణ సమస్యనో, పార్కుల సమస్యనో, వీటిపైన కదా చర్చ జరగాల్సింది. అసలు వాటిపైన చర్చ లేదు. చర్చ వీళ్ళే డిసైడ్ చేస్తారు ఎజెండాని. ఏంటి దీన్ని అనుకున్న ఎజెండాని వీళ్ళు ఎందుకు డిసైడ్ చేస్తారంటే, అధికార పార్టీ అభివృద్ధి పైన చర్చ జరగాలి వాస్తవంగా. అది చేయట్లే. అది కేసుల గురించి మాట్లాడదాం. రూలింగ్ పార్టీ అదే ట్రాప్లో ఉంది, అదే అపోజిషన్ పార్టీ. అక్కడ కేంద్రంలో రూలింగ్ ఉన్న పార్టీ బీజేపీ, ఇక మాకు వచ్చేది లేదు, పోయేది లేదు, ఏదైతే అది అన్నాం, వాళ్ళిద్దరు ఏదంటున్నారు, నేను అది అంటున్నారు తప్ప, దీనివల్ల ప్రజలకు నష్టం వాస్తవంగా. ఈరోజు ఓటుకు 10,000 ఇవ్వచ్చు, లేదంటే 5,000 ఇవ్వచ్చు, 30,000 ఇవ్వచ్చు. కానీ వీళ్ళు ఈ చర్చ చేసి వదిలేసి వెళ్తే, రేపు గెలిచినోడు పని చేస్తారు. ఏం పని చేస్తారు? అసలు ఆ చర్చ లేదు కదా, ఎజెండా లేదు కదా. ఏ మున్సిపల్ కార్పొరేషన్లోనో, మున్సిపాలిటీలోనో ఇగో పలానా సమస్యలు మేము గుర్తించను, గతంలో ఉన్న ప్రభుత్వం, గతంలో ఉన్న మున్సిపల్ కౌన్సిల్ చేయలేకపోయింది, మేము చేస్తాం అని చెప్పిన పార్టీ ఏదన్నా ఉందంటే ఏది లేదు. ఇప్పుడు జరుగుతున్న 116 మున్సిపాలిటీలో కానీ, 7 కార్పొరేషన్లో కానీ, ఇగో మా పార్టీ ఈ సమస్యలను గుర్తించింది, ప్రధానంగా ఎదుర్కొంటున్న ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఇవి, వీటిపైన మేము మాట్లాడతాం, మేము చేస్తాం, మమ్మల్ని గెలిపిస్తే మేము హామీ ఇస్తామని చెప్పిన దాఖలాలు లేవు. ఏ పార్టీ చెప్పలే. మొత్తం కేసులు, రాజకీయమే. ఈ రాజకీయ మాటలు చూసి, ప్రకటనలు చూసి ఓట్లేయాలా ప్రజలు? లేదా మీరు ఇచ్చే డబ్బులు తీసుకొని ఓట్లేయాలి? అంటే ఎటు తీసుకెళ్తారు ప్రజల్ని రాజకీయ పార్టీలు, పత్రికలు, టీవీ ఛానల్? అంటే రాజకీయ పార్టీల ఎజెండాలోకి పత్రికలు, టీవీ ఛానల్ వెళ్తాయి. ఆ రెండు కలిసి ప్రజలను ఒక తప్పుదోవ పట్టిస్తారు. ఈరోజు ప్రజలు వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకోవడం మర్చిపోయారు. ప్రజలు వాళ్ళ సమస్యల గురించి చర్చించడం మర్చిపోయారు. ఎన్నికలు వస్తే డబ్బులు ఓటుకి ఎంత ఇస్తారు, ఎవరు కంటెస్ట్ చేశారు, వాళ్ళ ఆర్థిక స్తోమత ఏంది, ఏ పార్టీ నాయకుడు ఏం మాట్లాడిండు అని దాని చుట్టూ తిరుగుతుంటారు. మనం ఏం మాట్లాడాలి, మన 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 సమస్యలనే ఎజెండాగా వాళ్ళతోనే ఎట్లా మాట్లాడించాలని ప్రజల స్పృహని వదిలేశారు. అదే ఇప్పుడు నడుస్తుంది. రసవత్తరంగా ఉందంటే, ఏ రసవత్తరంగా ఉన్నా పోటీ రసవత్తరంగా ఉండొచ్చు, ఏదో ఒక పార్టీ గెలుస్తుంది. కానీ ఈ పార్టీ గెలుపుల వల్ల రేపు ప్రజలకు ఏం ఒరిగిద్ది అనేది సమస్య. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ప్రకటన చూస్తే ప్రజలకు కానీ, ఆ పురపాలక సంఘాలకు కానీ ఒరిగేది లేదు, వచ్చేది లేదు అనిపిస్తుంది. ఇది రసవత్తరమైన పోరుందట. అర్బన్ సమస్యలపైన పట్టణ వాసులు ప్రశ్నలు వేస్తాడట. ఆ ప్రశ్నలను తీసుకొస్తేగా పత్రికలు బయటికి. అర్బన్ సమస్యలపైన పట్టణ వాసులు వేసే ప్రజలు, పట్టణ ఓటర్లు వేసే ప్రశ్నల్ని మీడియా బయటికి తీసుకురానిట్లే. ఏ కాడికి ఫోన్ ట్యాపింగ్ కేసులు నువ్వు ఎందుకు అరెస్ట్ చేయలే,
నేను కాళేశ్వరం పైన నీకు సిబిఐకి లెటర్ రాసిన, మీరు ఎందుకు చేయలేదు? ఇక కేటీఆర్ మీరు ఎక్కడ దాక్కున్నా మేము బయటికి తీసుకొచ్చి గుంజకొస్తాం, ఈ ప్రకటనలు తప్ప. ఇదే మాటలు కాంగ్రెస్ బీజేపీ చెప్పింది, జైలు కట్టిస్తామన్నారు. కేసీఆర్ కుటుంబం అధికారం పోయిన తెల్లారి జైల్లో ఉంటారు, మొత్తం జైలు కట్టించిన 1,00,000 కోట్లు తినడం అన్నారు. 1,00,000 కోట్లు కాదు కదా, ₹1,00,000 కూడా బయట రాలే. ఆ జైలు లేదు, పెయిలు లేదు, ఏది లేదు. ఉత్త మాటలు ఇవన్నీ. రైట్. ఇది మన విజయక్రాంతికి సంబంధించి వార్త. ఈయన మన వెలుగు చూద్దాం. బీజేపీ బీఆర్ఎస్కి ఓటేస్తే పైసా రాదట, ఢిల్లీలో మోదీ, ఫామ్ హౌస్లో కేసీఆర్, గల్లీల సమస్యలు తీర్చేటోళ్ళకే ఓటేయండి సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ని గెలిపిస్తే మున్సిపాలిటీలను అభివృద్ధి చేసే బాధ్యత నాది. కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తెచ్చే సీన్ కిషన్ రెడ్డి బండికి లేదు. రాజ్యాంగబద్ధంగా వచ్చేదానికే వాళ్ళ రికమెండేషన్లు ఎందుకు? హైదరాబాద్ ఖమ్మంలో వరదలు వస్తే పైసా ఇప్పించలే. తెలంగాణలో అన్ని సమస్యలకు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన కారణం. మళ్ళీ ఏం మొహం పెట్టుకొని కేటీఆర్, హరీష్ ఓట్లు అడుగుతున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ మొక్కను ఇక మొలవనేమను అని చెప్పి బీఆర్ఎస్ కోటేయద్దు, బీజేపీ కోటేస్తే మీరు నష్టపోతారని రేవంత్ రెడ్డి చెప్పిండు. ఆయన ఏం చెప్తుండంటే బీఆర్ఎస్కి బీజేపీ కోటేస్తే మీకు పైసా రాదు అని చెప్తుండు. మీరు ఈ 2.5 సంవత్సరాల్లో ఏం పని చేశారో చెప్పలేకపోతాను. 6 గ్యారెంటీల పేరుతో బాండ్ పేపర్లు రాసిచ్చారు. ఆ బాండ్ పేపర్లు రాసిన ప్రజల్లో మున్సిపాలిటీలోని ప్రజలు కూడా ఉంటారు. మహిళలకు 2,500 ఇస్తా అన్నారు. ఆ మహిళలకు 2,500 గురించి ఇప్పటికి 2 బడ్జెట్లు ఫుల్ బడ్జెట్లు అయిపోయినాయి, ఎంతవరకు కామెంట్ లేదు, మాట్లాడలే. ఇప్పుడు మళ్ళీ ఇంకో బడ్జెట్ వస్తుంది రేపు 10-15 రోజుల్లో, దాని గురించి మాట్లాడలే ఆయన. మహిళలు అడుగుతున్నారు. అదేవిధంగా వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, వాళ్ళు పెన్షనర్స్, ఆసరా పెన్షనర్స్ దాదాపు డబుల్ చేస్తాను, 2,000 ఉంది, 4,000 చేస్తాను. ఈ 2 ప్రధానమైన హామీలపైన ఈరోజు ఏ ఎన్నికలు వచ్చినా చర్చ జరుగుతుంది. దీంతోపాటు రైతు భరోసా పైన చర్చ జరుగుతుంది. ఈ మూడిట్లో రైతు భరోసా కేసీఆర్ పెట్టింది. పెన్షన్ల పెంపు రేవంత్ రెడ్డి అన్నాడు, మహిళలకు 2,500 రేవంత్ రెడ్డి అన్నాడు. ఈ మూడిట్లో కాంగ్రెస్ పార్టీ అన్న హామీలు 2 అమలు కాలేదు. కేసీఆర్ ఇస్తారు రైతు భరోసా, ఒక 2,000 పెంచి ఇస్తున్నారు, అది కూడా టైంకి ఇవ్వట్లే. దీనిపైన ప్రధానంగా ఒక అసంతృప్తి ప్రజల్లో ఉంది. అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల్లో కూడా చెప్పలే ఆయన. సరే, రూలింగ్ పార్టీ కాస్త 4 సీట్లు ఎక్కువ వస్తే రావచ్చు, కానీ ప్రజల్లో ఒక నెగిటివ్ చర్చ ఏంటంటే ఈ 2.5 సంవత్సరాలు మీరు చేసింది ఏంటి, మీరు చెప్పింది ఏంటి, గతంలో మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు బాండ్ పేపర్ల సంగతి ఏంది, దాని గ్యారంటీ అని ఎందుకు పేరు పెట్టారు, ఆ గ్యారంటీకి వారెంటీ లేదు, దిక్కు లేదు, ఎడిపోయింది అని చెప్పి మహిళలు అడుగుతున్నారు సూటిగా. ఆ మహిళా ఓటర్ల ప్రభావం గ్యారెంటీగా ఉంటుంది, రైతుల ప్రభావం ఉంటుంది. ఎందుకంటే టౌన్స్లో చుట్టుపక్కల ఉన్న పల్లెటూరులకు సంబంధించి రైతులు ఎక్కువ ఉంటారు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలివిగా, అంటే రాజకీయ కోణంలో మాట్లాడిన రైతు భరోసా పైన నల్గొండ బహిరంగ సభలో మున్సిపల్ ఎన్నికలైన తెల్లారే రైతు భరోసా జమ అవుతుంది మీకు అని చెప్పిండు. దాని తర్వాత ఒక 2 డేస్కి మళ్ళీ ఒక లీక్ ఇచ్చారు. ఆర్బీఐ దగ్గర ఇండెంట్ పెట్టారు అప్పు కోసం 9,000 కోట్లు రెడీగా ఈరోజు 10th రోజు జమ అయితే అకౌంట్లలో. 11th రోజు ఎన్నికలు ఉంటాయి, 12th రోజు నుంచి మీకు అకౌంట్లో పడతాయి. అంటే మీకు రెడీగా అక్కడ 9,000 కోట్ల మూట పెట్టిను, ఆ మూట చూసి ఓటేసి రండి, ఓటేసి వచ్చిన వాళ్ళకి మీకు రైతు భరోసా ఖాతాల్లో జమ అయిద్ది అని చెప్పి ఒక ఆశ చూపించినట్టు అయింది. ఈ ఆశ చూపించి ప్రస్తుతానికి పబ్బం గడుపుకొని రైతు భరోసాను రాజకీయ భరోసా చేశారు. వాళ్ళు రాజకీయాలకు అవసరమయ్యే భరోసా కింద తీశారు. ఆ రైతు భరోసా పెట్టుబడుల కోసం భరోసా లెక్కలేదు, రైతు ఇత్తనాలకో లేదా వాటికి ఫెర్టిలైజర్, పెస్టిసైడ్కో, అది కాకుండా రాజకీయ భరోసా కింద మార్చారు. మరి ఇది రైతు భరోసా పైన అంత క్లారిటీగా చెప్పిన రేవంత్ రెడ్డి 2,500 కోసం 6 గ్యారెంటీల్లో మనం గ్యారెంటీ పెట్టినాం, అది 100 రోజుల్లో అమలు అన్నాం. 100 రోజులు పోయింది, 700 రోజులు కూడా దాటిపోయింది, 1000 రోజులు కావస్తుంది. ఏంటి మనం ఏం చెప్పాలని ఆలోచన ఉండాలిగా, లేదు. పెన్షనర్స్కి 4,000 రూపాయలు పెంచుతా అన్నాడు. దానికి సంబంధించి ఈ 2 ప్రధాన అంశాలపైన చర్చ జరుగుతుంది. ఇది ఒక యాంటీ ఇన్కమెన్స్గా అయ్యే అవకాశం కూడా ఉంది. బీఆర్ఎస్ బీజేపీకి ఓటేస్తే పైసా రాదని మీరు చెప్పగానే నమ్మే పరిస్థితి లేదు. బీఆర్ఎస్కి బీజేపీకి ఓటేయటం, పైసా రాకపోవటం సెకండరీ. మాకు నువ్వు అన్నది ఏంది, నీకు ఓటేస్తే నువ్వు ఇచ్చింది ఏంటి మరి అనేది ప్రజలు అడుగుతున్నారు. ప్రజలు అదే కోరుకుంటారు. ఈ రాజకీయాల్లో, విమర్శలో, కేసులో, కోర్టులో, ఫోన్ ట్యాపింగ్లో, కాళేశ్వరాల్లో వాళ్ళు అంత లోతుకు పోరు, అది సెకండరీ వాళ్ళకి. ఇప్పుడు ఓటేసేటప్పుడు వాళ్ళకి ప్రాథమికంగా అవసరమైందంటే మీరు ఇచ్చిన హామీ ఏంటి, మీరు ఇచ్చిన పైసలు ఏంటి, వాళ్ళకి వేస్తే ఓట్లు వేస్తే పైసా రాదంటున్నాం ఎట్లా అనేది ఒక చర్చ జరుగుతుంది. రైట్. జిల్లాల్లో తొలగిస్తాడని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పింది చేయడు, చేసింది చెప్పడు అని చెప్పి జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక లీక్ ఇచ్చింది గతంలో. అది బూమరాంగ్ అయింది. అది అడిదిరిగి మెడగ చుట్టుకునే ప్రమాదం ఉందని మళ్ళీ పునరాలోచన పడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అసలు జిల్లాలను పెంచుడు లేదు, తగ్గించడం లేదు, వాటి జోలికి పోయినాడు. కందిరీగలు తుట్టిన కదిలిచ్చినట్టు అయింది. ఇట్లా కదిలిచ్చిండు, వదిలేసిండు.
దాన్ని బీఆర్ఎస్ పార్టీ క్లెయిమ్ చేసుకోవాలనుకుంది. ఎందుకంటే జిల్లాలను కదిలించడం అంటే అంత ఈజీ కాదు ఇప్పుడు. జిల్లాలను పునర్వ్యవస్థీకరణ చేసి ఉన్న జిల్లాలను తగ్గిస్తా, కొత్త జిల్లాలను ప్రకటిస్తా కొన్ని అన్నాడు. ఉన్న ఆల్రెడీ కేసీఆర్ అనౌన్స్ చేసిన జిల్లాలను ఒక జిల్లాను తొలగిస్తున్నా ఊరుకుంటారా? అది బీఆర్ఎస్కి ఒక అస్త్రం ఇచ్చినట్టే, ఒక ఉద్యమం తయారైంది. అంటే క్లారిటీ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. అయినప్పటికీ బీఆర్ఎస్ లేదు లేదు తగ్గిస్తాడు, రేవంత్ రెడ్డి చెప్పింది చేయడు, చేసింది చెప్పడంటే దాన్ని ఒక సెంటిమెంట్గా వాడుకునే ప్రయత్నం అయితే చేసిండు కేటీఆర్. అది ఎంతవరకు జనాలు నమ్ముతారో చూడాలి. రైట్. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే పొలం దున్నిపోతారట. అగ్రికల్చర్ యంత్రాలు పనిముట్లను ఉబరైజేషన్ చేసే ఆలోచనలో రాష్ట్ర వ్యవసాయ శాఖ అట. ఇందుకోసం ఫామ్ యాప్ అభివృద్ధి చేసేందుకు కసరత్తు ఏపీలో అమలవుతున్న విధానం. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే పొలం దున్నిపోతారట. ఇప్పుడు ఎట్లయితే మనం ఆటోనో, బైకునో, కారు, క్యాబ్నో బుక్ చేసుకుంటాం కదా, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ప్రయాణం చేయడానికి, దున్నిపోవడానికి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలట. ఇది ఇప్పుడు ఆన్లైన్లో బుక్ చేసే దున్నిపోయేటోడు వచ్చినా రాపోయినా పర్లేదు, కానీ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే యూరియా కట్టలు స్టడీ చేయండి. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే నాణ్యమైన ఇత్తనాలు స్టడీ చేయండి. ఇది రైతులు ఎవరు కోరుకోవట్లేదు. ఇప్పుడు చేస్తే చేయొచ్చు డెవలప్మెంట్, కానీ అది భవిష్యత్తులో ఫామ్ యాప్ ఇంకోటి యూరియా యాప్ పెట్టారు. ఏది పని చేస్తుందా? యూరియా యాప్తో ఎవరికైనా యూరియా వచ్చిందా? యూరియా కోసం రోజుల తరబడి లైన్లో నిలబడుతుంటే ఈ యాప్లు పెట్టి ఏమిటికి? ఇప్పుడు దున్నటానికి ఊర్లలో ట్రాక్టర్లు ఉంటాయి. ట్రాక్టర్ల యజమానులతో రైతులకి సంబంధాలు ఉంటే దున్నించుకుంటారు. అది పెద్ద ఇప్పుడున్న పరిస్థితులు అయితే అది అంత ఇబ్బందికరమైంది కాదు. ఇప్పుడున్న ఇబ్బంది ఏంది? ఇత్తనాలు, ఎరువులు, రైతు రుణమాఫీ, రైతులకు రుణాలు ఇచ్చే దాంట్లో వీటిని మీరు ఆన్లైన్ చేయాల్సింది. ఏదైనా ఒక రైతు రుణం కావాలంటే బ్యాంక్ డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకుంటే ఆన్లైన్లో పైసలు వచ్చేటట్టు చేస్తారా? చేయండి. అది కాదు చేయాల్సింది. ఏదన్నా ఒక రైతుకి పాస్ పుస్తకం సంబంధించిన సమస్య, రెవెన్యూ సమస్య ఉంటే ఆన్లైన్లో ఒక గ్రీవెన్స్ని రేజ్ చేసి రైతే ఆ రేజ్ చేసిన తర్వాత దానికి ఒక టైం ఫ్రేమ్ పెట్టి ఒక టూ వీక్స్లో పరిష్కారం చేయకపోతే దానికి సంబంధిత అధికారిపై చర్యలు తీసుకునేటట్టు ఫ్రేమ్ చేస్తారా? చేయరు. మళ్ళీ అదే చెప్పులు ఎరిగేటట్టు రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరగాలి, అదే చెప్పులు ఎరిగేటట్టు ఏవీ ఆఫీస్ చుట్టూ తిరగాలి యూరియా కోసం. ఇది ఈరోజు నడుస్తుంది. అవసరమైంది కాకుండా ఇక ఆన్లైన్లో బుక్ చేసుకుంటే పొలం దున్నిపోతాడు వాడు, ఈ డబ్బులు కడతాడు, వాడు దున్నుతాడు. అది కాదు కదా ప్రభుత్వం చేయాల్సిన పని. చేసే పరిస్థితి లేకుండా అయింది. ఇంకోటి, ఇది వెలుగుకు సంబంధించి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఓటుకు 30,000 అట. ప్రచారానికి తెర, ప్రలోభాల ఎర. రంగారెడ్డి జిల్లా పురపూరులో నోట్ల వరద. 6 పురపాలకల్లో 250 కోట్ల ఖర్చు. శంకర్పల్లి, మొయినాబాదు, చేవెళ్లలో పోటాపోటీ పంపిణీ. కుటుంబ అవసరాలని తీర్చేస్తున్న అభ్యర్థులు. శంకర్పల్లిలో కొందరు ఖర్చు 6 నుంచి 8 కోట్లట. చేవెళ్లలో ఇంటింటికి అరతులం బంగారం ఆఫరు. వలస ఓటర్లకు తాయిలాలు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఓటర్లకు భారీ ఎత్తున నగదు పంపిణీ. నేడు పతాస్థాయి చేరే అవకాశం. పార్టీ ఫండ్పై కొందరు అభ్యర్థుల ఆశలు. ఓటుకు 30,000 ఇస్తానట. అరతులం బంగారం అట. కొన్నిసార్లు అరతులం అంటే ఇప్పుడు దాదాపు ₹1,00,000 ఆల్మోస్ట్. అరతులమే. తులం 2 లక్షల దగ్గరలో ఉంది. అంటే ₹1,00,000 ఓటుకి ఇచ్చి, లేదా ఓటుకు 30,000 నగదు ఇచ్చిన తర్వాత వాడు ఏం పని చేస్తాడు, వీళ్ళు ఏం పని చేసుకుంటాడు? గెలిచినోడు ఏం పని చేయాలి? ఓట్లు వేసినోడు ఏం అడగాలి? వాళ్ళని అడిగే హక్కు ఉంటుందా? ఇది ఒక ప్రధాన పత్రికలో పతాక శీర్షికల్లో రాసుకునే పరిస్థితికి వచ్చింది. డబ్బుల గురించి, ఓట్ల కొనుగోలు గురించి. ఇది మన ఎన్నికల వ్యవస్థ. మన దగ్గర జరుగుతున్న ఎన్నికల సంఘం నియమావళులు, ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల షెడ్యూలు, ఎన్నికల కోడు ఎంత పగడబందిగా అమలు అవుతుందనేది దీన్ని బట్టి అర్థమైంది. డైరెక్ట్గా రాసుకునే పరిస్థితి. రాయటం కాదు, వాస్తవాలు కూడా ఉంటాయి. 30,000 ఉండకపోవచ్చు, ఎంతో కొంత అయితే. డబ్బులు లేనిది ఎలక్షన్ లేదు, డబ్బులు పంపిణీ లేనిది ఓటుకు వచ్చే పరిస్థితి లేదు ప్రజలు. డబ్బులు పంపిణీ చేయకపోతే ధర్నాలు చేసే పరిస్థితికి వచ్చారు ప్రజలు. ఇది అల్టిమేట్గా ప్రజాస్వామ్యం కాదు, ధనస్వామ్యం అనేది అందరూ అనుకుంటున్నారు. అందరూ మళ్ళీ దీన్ని అవినీతి, ఇది పద్ధతి కాదు, దీన్ని నిర్మూలించాలని ప్రసంగాలు చేస్తారు, మాట్లాడతారు. అన్ని ప్రభుత్వాలు చెప్తే మేము కఠినంగా ఉంటాం, ఉక్కుపాదం మోపుతూ అంటారు. ఉక్కుపాదం లేదు, ఉత్తపాదమే. ఇది పోలింగ్కు సర్వం సిద్ధం అని చెప్పి ఒక వార్తని ఇచ్చారు. రైట్. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. పాతాళంలో దాక్కున్న రేవంత్ను వదిలిపెట్టం. ఇదే మాటలు కదా వాళ్ళు చెప్పింది. బీఆర్ఎస్ పైన 10 ఏళ్ళ పరిపాలన ఉన్నప్పుడు బండి సంజయ్ ఇదే చెప్పిండు, రేవంత్ రెడ్డి ఇది చెప్పిండు. పాతాళంలో దాక్కున్నా వదిలిపెట్టం, తీసుకొస్తామని. ఫామ్ హౌజుల నుంచి తీసుకురాలేకపోతారు కేసీఆర్ని. పాతాళం దాకా పోయారు వీళ్ళు. ఈయన మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసిండు ప్రతిపక్షంగా. పాతాళంలో దాక్కున్న రేవంత్ని వదిలిపెట్టం. ఎందుకు దాక్కుంటాడు ఆయన? పాతాళంలో ఏం దాక్కోడు. ఏ రాజకీయ నాయకుడు, ఏ రాజకీయ పార్టీ పాతాళంలో దాక్కోదు, ప్రజల మధ్యనే దాక్కుంటారు. ప్రజలను అడ్డం పెట్టుకొని బతుకుతుంటారు వీళ్ళు. అందరూ చేసే పని ఇది.
అందరు నీతులు చెప్తారు, ఒక్కడు కూడా నైతిక విలువలు లేవు. ఇప్పుడు అంతా మాట్లాడుతాడు. ఇప్పుడు మల్లారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి లాంటి వ్యక్తి పైన ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి తొడలు సరిసి సవాళ్ళు చేసిండు. కాగితాలు చూపించి కూడా చెప్పిండు ప్రెస్ మీట్ పెట్టి, నువ్వు చేసిన కబ్జాలు, నువ్వు మింగిన చెరువులు ఇగో ఇవి ఉన్నాయి, నేను అధికారంలోకి వస్తే మొత్తం తీస్తా, నిన్ను తాట తీస్తా అన్నాడు. తాట కాదు ఏది తీయలే, ఒక సెంటు భూమి కూడా రికవరీ కాలే. ఇక వీళ్ళ మాటలు రెచ్చగొట్టడానికి, ప్రజలు మభ్యపెట్టడానికి తప్ప ఏ రాజకీయ పార్టీ నాయకుడిని లోపటేయడు, పాతాళంలో దాక్కోవటం ఉండదు, వాళ్ళు తీసుకురావటం ఉండదు, అక్కడ నుంచి కక్కిచ్చేది ఉండదు. ఇదంతా ఉత్తమ మాటలు. వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని, వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళని తిట్టుకుంటూ ప్రజలను మభ్యపెట్టి, వాము ఆయన ఇన్ని కోట్లు తినడట, ఈయన ఇన్ని కోట్లు తినడట, ఈయన గెలిస్తే ఆయన ఆ కోట్లు ఏదో రిటర్న్ వస్తాయి అన్నట్టు, ప్రజల ఖజానాలో పడతాయి అన్నట్టు చెప్తూ ఉంటారు. ఇదంతా ఉత్తమ మాటలు, ఉట్టిటి మాటలు. ఇది పాతాళంలో దాక్కున్న రేవంత్ను వదిలిపెట్టమని చెప్తుండు కేటీఆర్. రైట్, ఆంధ్రప్రదేశ్. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఒక కొత్త ట్రెండ్ వచ్చిందట. నగదు పంపిణీ కోసం కొరియర్ బాయ్స్ను పెట్టుకుంటున్నారట. కొరియరు లేదా అంటే టౌన్స్ కాబట్టి ఇది ఇప్పుడు ఈ టౌన్స్లో కొరియరు సంస్థలు ఉంటాయి కదా, ఇంటింటికి వెళ్ళి ప్రలోభాలు, ఆ గిఫ్ట్లు, వాళ్ళు ఏమన్నా చికెనో మటనో ప్యాకింగ్ ఇస్తే వీడు తీసిపోయి ఇవ్వాలి, దానికి ఛార్జ్ ఉండదు. కొరియర్ బాయ్స్ను కూడా అధికారికంగా వాడుకునే పరిస్థితికి వచ్చింది నగదు పంపిణీకి రాజకీయ పార్టీలో. ఈజీ అన్నట్టు, ఇక నాయకుడు పోడు, వీళ్ళు వాళ్ళు ఏదో ఒక గుర్తు ఇచ్చి పంపిస్తారు ఆ కొరియర్ బాయ్కి. ఈ పొట్లం ఇచ్చి ఇది అక్కడ చెప్పిరా, ఈ ప్యాకింగ్ ఇచ్చి అక్కడ చెప్పిరా, ఈ గుర్తు కోడ్ ఏమని చెప్పిరా. ఎంత ఈజీ అయిపోయింది చూడండి. అంటే మొబైల్ ఫోన్లలో ఫోన్పేలో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం ఒక ఎత్తు అయిపోయింది. అది దాటిపోయి ఇప్పుడు కొరియర్ బాయ్స్కి డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చింది. ఇక రేపు మాకు ఇంకా ఎలక్షన్స్ వస్తే ప్రామిసర్ నోట్లు, చెక్కులు, బ్లాంక్ చెక్కులు ఇచ్చే పరిస్థితి కూడా వస్తుంది. బ్లాంక్ చెక్కులు ముందే పంపిణీ చేసి మీరు ఓటేయండి, నెక్స్ట్ డేట్ వేసుకొని మార్చుకోండి చెక్కులు అనే పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగినాయి కొన్ని అట్లాంటివి. ఎందుకంటే డబ్బులు పంపిణీ చేసి ఓడిపోయిన తెల్లారి మళ్ళీ ఒక 10 మంది కలిసి ఇల్లు తిరిగి నువ్వు నాకు ఓటేయలే, నా డబ్బులు రిటర్న్ అని రీఫండ్, ఓటే అయిపోతే రిఫండ్ ఫెసిలిటీ కూడా ఉంటుందని వాళ్ళు పోయి అడిగారు, రీఫండ్ ఫెసిలిటీ గురించి. ఇప్పుడు కొరియర్ బాయ్స్ వచ్చారట. ఇది ఒక కొత్త ట్రెండ్ అనమాట మున్సిపల్ ఎన్నికల్లో.